హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నిరుద్యోగులకు ఒక శుభవార్త తీసుకురావడం అయితే జరిగింది. ఏపీఎంఎస్ఆర్‌బీ రిక్రూట్మెంట్ 2026 అయితే విడుదల అయ్యింది. సో, ఇందులో 529 స్టాఫ్ నర్స్, ఫార్మసిటీ పోస్ట్ భర్తీకి గాను నోటిఫికేషన్ అయితే విడుదల అయ్యింది. సో, ఎవరు అర్హులు, ఎవరు అప్లై చేసుకోవచ్చని పూర్తి ఇన్ఫర్మేషనే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నిరుద్యోగులకు మన ఛానల్ ఎంతోగానో ఉపయోగపడితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్‌కి అయితే షేర్ చేసే ప్రయత్నం చేయండి. మరి వీడియోలోకి వెళ్తే ఈ నోటిఫికేషన్ ఎక్కడంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైద్య రంగంలోని ఉద్యోగావకాశాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు శుభవార్త అయితే చెప్పడం జరిగింది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. ఆంధ్రప్రదేశ్‌లో మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ అయితే జాతీయ ఆరోగ్య మిషన్ పరిధిలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉన్నటువంటి 529 ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మరి ఇందులో సాఫ్ట్ నర్స్, ఫార్మసిటీ, మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్స్ పోస్టులకు గాను భర్తీకైతే నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత మరియు ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఎవరైనా ఉండని. వాళ్ళు తప్పకుండా ఈ యొక్క ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. సో, తప్పకుండా యూటిలైజ్ అయితే చేసుకోండి. ఆరోగ్య శాఖలో ఉద్యోగం పొందాలనుకునే నర్సింగ్, ఫార్మసీ మరియు పారామెడికల్ అభ్యర్థులు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇది మంచి అవకాశం. ఎక్కువ జాబ్సే ఉన్నాయి. సో, తప్పకుండా నోటిఫికేషన్ అప్లై చేసి జాబ్ పొందే ప్రయత్నం అయితే చేయండి. సో, ఫ్రెండ్స్ మనం ఒకసారి క్లియర్ కట్‌గా చూసుకున్నట్లయితే పోస్టుల ఖాళీలు ఏవైతే ఉన్నాయంటే టోటల్‌గా 529 పోస్టులయితే వేకెన్సీస్ నోటిఫికేషన్ అయితే ఇవ్వటం జరిగింది. ఇందులో సాఫ్ట్ నర్స్ 419 పోస్టులయితే ఖాళీగా ఉన్నాయి. మరి ఫార్మసిటీకి 24 పోస్టులయితే ఖాళీ ఉండటం అయితే జరిగింది. మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్స్‌కి టోటల్ 86 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. టోటల్‌గా 529కి గాను వేకెన్సీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. సో, మరి అర్హతలు ఏ విధంగా ఉండాలి? స్టాఫ్ నర్స్ ఆర్ ఫార్మసిటీ అండ్ మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్స్‌కి సెపరేట్ ఒకసారి చూసుకున్నట్లయితే స్టాఫ్ నర్స్‌కి గాను బీఎస్సీ నర్సింగ్ లేదా ఒరిజినల్ నర్సింగ్, మిడ్‌వైఫరీ అంటే ఉత్తీర్ణతలో మీరు సాధించి ఉండాలి. ఏపీఎన్ఎంహెచ్ రిజిస్ట్రేషన్ రెగ్యులర్‌తో సహా తప్పనిసరి అయితే వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. సో, ఈ 2 సాఫ్ట్ నర్స్‌కైతే ఉండాలి. మరి ఫార్మసిటీకి డి ఫార్మసీ, బి ఫార్మసీ పూర్తి చేసే ఉండాలి ఈ క్యాండిడేట్. సో, లేదా ఏపీ ప్రభుత్వం గుర్తింపు పొందినటువంటి ఫార్మసిటీ వొకేషనల్ కోర్స్ పూర్తి చేసుకుని ఉండాలని చెప్తున్నారు. లేదా ఏపీ ఫార్మసీ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ కూడా తప్పనిసరిగా అవసరం అంటున్నారు. ఈ ఫార్మసిటీ క్యాండిడేట్స్‌కు ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో, తప్పకుండా మీరు అప్లై చేసే ముందు మీకు ఆ ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేది తప్పనిసరిగా చెక్ చేసుకొని మరి అప్లై చేసుకోండి. సో, మీకు ఆ ఎలిజిబిలిటీ లేకపోతే అప్లై చేసుకొని కూడా వేస్టే. మరి మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్స్‌కి ఏది అర్హత అంటే 10 లేదా 12 లేదా సమాన అర్హత కలిగినటువంటి ఏ కోర్సులైనా చేయొచ్చు అని వాళ్ళు జస్ట్ అడుగుతున్నారు కానీ, గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి 1.5 సంవత్సరాల మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్ సర్టిఫికేట్ కోర్సు పూర్తి చేసైతే ఉండాలి ఎక్కడైనా గాని. సో, ఇక మరి ఏజ్ లిమిటెడ్ ఒకసారి చూసుకున్నట్లయితే 1 జనవరి 2020 నాటికి అభ్యర్థుల వయస్సు ఏ విధంగా ఉండాలని కూడా వాడు నోటిఫికేషన్‌లో చెప్పడం జరిగింది. కనీస వయస్సు 18 సంవత్సరాల నుంచి గరిష్ట వయస్సు 42 సంవత్సరాల వరకు ఉండొచ్చు. సో, ప్రతి నోటిఫికేషన్‌లో కూడా ఆహ్, ఈ యొక్క ఏజ్ సడలింపు అయితే ఉంటుంది. అది గవర్నమెంట్ అండర్‌లోనే ఉంటుంది. సో, మరి ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూసీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలైతే వయోపరిమితి వాళ్ళు నిర్ణయిస్తారు. సో, ఫ్రెండ్స్ ఈ యొక్క నోటిఫికేషన్ యొక్క 3 కోర్సులు అంటే 3 స్టాఫ్ నర్స్, ఫార్మసిటీ, మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్స్‌కు జీతం ఎలా ఉండబోతుంది ఒకవేళ జాబ్ వస్తే. సో, సాఫ్ట్ నర్స్‌కైతే 27,675 నుంచి అప్ టు ఎంత వరకో ఉండొచ్చు. సో, ఫార్మసిటీ అయితే 23,393 మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్స్‌కొచ్చేసి రూ. 23,494గా వాళ్ళైతే నోటిఫికేషన్‌లో చెప్పడం జరిగింది. అంటే ఇది స్టార్టింగ్ అమౌంట్ అన్నట్టు. సో, ఎండింగ్ ఎంత వరకు ఉంటుందనేది బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్ వాళ్ళ యొక్క ఎక్స్‌పీరియన్స్ ఆ యొక్క పోస్ట్ యొక్క చివరి ఎంత ఉంటే అంత రావచ్చు. ఈ విధంగా ఈ సాలరీ డిస్కషన్స్ అయితే ఉందో ఇది నోటిఫికేషన్‌లో ఉంది. సో, మీకు కూడా జాయిన్ అయినప్పుడు కూడా ఇంతే సాలరీ మీరైతే ఇన్ హ్యాండ్ తీసుకునే ప్రయత్నం అయితే ఉంటుంది. ఎంపిక విధానం ఏ విధంగా ఉండబోతుంది? అభ్యర్థులు ఎంపిక కింది ప్రమాణాల ఆధారంగా చూసుకున్నట్లయితే విద్యార్హతలో సాధించిన మెరిట్ మెరిట్ లిస్ట్ ఏ ఉద్యోగానికైనా గానీ మెరిట్ లిస్ట్ అవతల ఉన్న పర్సన్స్‌కి మాత్రమే ఉద్యోగం పొందే అవకాశం ఉంటుంది. సో, గట్టిగా ట్రై చేయండి.
రూల్ ఆఫ్ రిజర్వేషన్. ఇక ప్రభుత్వ నిబంధనలు. రాత పరీక్ష నిర్వహించే అవకాశం లేదు కాబట్టి మెరిట్ ఆధారంగానే ఎంపిక ప్రయత్నం చేస్తారనైతే గట్టిగా వినిపిస్తున్నట్టమాట. సో, మెరిట్‌లో ఉన్నటువంటి అభ్యర్థులు తప్పకుండా క్లియర్ కట్‌గా తెలుసుకొని మరి ఎగ్జామ్ ఆర్ మెరిట్ లిస్ట్‌లో దానికి ప్రిపేర్‌గా ఉండండి. మరి దరఖాస్తు ఫీజు ఏ విధంగా ఉంది సార్ చూసుకుంటే కేటగిరీ వైస్‌గా ఫీజు కూడా ఉండబోతుంది. ఓసీ అభ్యర్థులకు గాను 1200, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూసీ దివ్యాంగులకు గాను 900. సో, 2026లో వచ్చేటువంటి ప్రతి నోటిఫికేషన్ కూడా ఏకంగా 500-1000 వెళ్ళటం అయితే జరిగింది. అప్లికేషన్ ఫీజు. మరి ఏం చేస్తాం ఇంగ అంత ఉంది. సో, ముఖ్యమైన తేదీలు ఒకసారి గుర్తుపెట్టుకోవాలని మీకు పదే పదే వీడియోలో చెప్తుంటాను. ఎందుకంటే, అరే! రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం అంటూ డేస్ అయితే వెళ్తా ఉంటాయి. వాళ్ళు మర్చిపోయి లాస్ట్ రోజు అంటే అప్లికేషన్ చివరి తేదీ నుంచి ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఆళ్ళకి అప్పుడు గూన ఏవేవో ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. సో, ఏదో ఒక ప్రాబ్లమ్ ద్వారా వాళ్ళు అప్లికేషన్ మిస్ అవుతూ ఉంటారు. సో, అది గుర్తులో పెట్టుకొని నోటిఫికేషన్ విడుదల ప్రారంభం నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ జూన్ 30, 2026. అంటే మీకు ఇంగా దాదాపుగా 16 రోజుల టైం ఉంది కాబట్టి తప్పకుండా మీరు అప్లై చేసుకోండి బిఫోర్ ఇట్. సింపుల్‌గా ఎలా దరఖాస్తు చెప్పుకున్నట్లయితే, అధికారిక వెబ్‌సైట్‌లో సందర్శించండి. సంబంధిత పోస్ట్ నోటిఫికేషన్ ఓపెన్ చేయాలి. ఆన్‌లైన్‌లో అప్లికేషన్ ఫామ్‌ను పూర్తి చేయాలి. అవసరమైన సర్టిఫికేట్‌లు, డాక్యుమెంట్లు ఏవైతే ఉంటే తప్పకుండా అప్‌లోడ్ చేయండి. ఫీజు చెల్లింపు దరఖాస్తు కూడా సమర్పించేస్తే క్లియర్ అవుతుంది. సో, భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ కాపీని సేవ్ చేసుకోండి. ఎందుకంటే మీకు ఎంతగానో యూజ్ అయితుంది ఈ అప్లికేషన్. సో, ఫ్రెండ్స్ మరి ఆరోగ్యం, విద్య ఈ యొక్క ఉద్యోగం పొందాలని ఆశిస్తున్న అభ్యర్థులు ఎవరైనా ఉంటే, చివరి తేదీ ముందే తప్పకుండా అప్లై చేసుకోండి. సో, నోటిఫికేషన్స్ ఎప్పుడు ఎగ్జాము వస్తున్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్‌ని అప్పటికప్పుడు ఫాలో అవుతూ ఉండండి. వీలైనంత త్వరగా దరఖాస్తు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో, ఫ్రెండ్స్ మన వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. థాంక్ యూ.